ఒకసారి ట్రేడింగ్లో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లే పెద్ద పెద్ద లాసెస్ కారణాలు అవుతాయి. ఈరోజు నా ఫస్ట్ ట్రేడ్ మార్కెట్లో మామూలుగా ఇది క్లోజింగ్ ప్రైస్. డైరెక్ట్గా నిఫ్టీలో క్లోజింగ్ ప్రైస్ బ్రేక్డౌన్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి పైకి పుల్ బ్యాక్ ఇచ్చి కిందకు వస్తుంటే మార్కెట్లో నేను బై చేశాను. కాకపోతే ముందు నా స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ ఏంటంటే మార్కెట్లో ఈ జోన్లో బయ్యర్స్ వస్తారు. యాక్చువల్లీ ఆల్రెడీ నిన్న కూడా మార్కెట్ ఈ జోన్ని చాలాసార్లు టచ్ చేసింది. కాబట్టి ఈ జోన్లో బయ్యర్స్ వస్తారు. మార్కెట్లో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూసి కూడా బయ్యర్స్ వస్తారు. కాబట్టి నేను సెకండ్ ట్రేడ్ పుట్ తీసుకున్నాను. అంటే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి వీళ్ళ స్టాప్ లాస్లు అన్ని హంట్ చేస్తుంది అనుకున్నాను. కానీ సెకండ్ ట్రేడ్ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. అయితే ఒకానొక సమయంలో నేను మార్కెట్ని చూసినప్పుడు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి మాటిమాటికి రిజెక్షన్ తీసుకుంటుంది. అంటే ఈ రెసిస్టెన్స్ చూసి ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు పైన స్టాప్ లాస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళని హంట్ చేయడానికి మార్కెట్ ఒకసారి బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకున్నాను. కానీ నన్ను చాలా పేషెంట్గా వెయిట్ చేయించింది. ఒకనొక సమయంలో మనం బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ 2 దాటిన తర్వాత ఇంచుమించు నేను అనుకున్న బ్రేక్అవుట్ వచ్చింది. ఇది నేను ఈరోజు యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. సేమ్ ఇంచుమించు ఈ లెవెల్లో ఎక్కడో నేను అప్డేట్ చేశాను. సో మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కరెక్షన్ అయిపోయింది. అయితే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల మార్కెట్ ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ చేసింది. ఇంచుమించు నా లాస్ అయితే తగ్గింది, కానీ లూజింగ్ స్ట్రీక్ మాత్రం అట్లాగే ఉంది. ఎప్పటికీ లూజింగ్ స్ట్రీక్ నుంచి బయటకు వస్తాను చూడాలి.